ఆయన గుడ్ మార్నింగ్ అందరికి. ఈ రోజు అయితే మార్కెట్కి అయితే వెళ్ళామన్నా ఇక రేట్లు అయితే కొద్దిగా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే మన అందరం ఊళ్ళో నుంచి మళ్ళీ సిటీకి వస్తున్నాం కాబట్టి కూరగాయలు అయితే రేట్లు అయితే పెరుగుతున్నాయినా. బెండకాయ అయితే 20-35 రూపాయలు అయితే పలుకుతుందన్న. ఇక అలానే గోర్చిక్కుడు అయితే 30 రూపాయలు అయితే పలికిందన్న ఈ రోజు రేట్ అయితే. ఇది కూడా మనకైతే లాస్ట్ టైం పోయినప్పుడు అయితే 20 రూపాయలు వేసి ఈసారి అయితే 30 రూపాయలు అయితే చెప్తున్నారు. ఉల్లిగడ్డ అయితే లాస్ట్ టైం అయితే మనకు 30 రూపాయలకి వేస్తున్నారు. ఈసారి 5 రూపాయలు అయితే పెరిగిందన్న, 35 అయితే చేరింది మార్కెట్లో. అలానే మిర్చి అయితే అడిగామైతే మిర్చి అయితే మనకైతే ఎన్నడూ కూడా అయితే తగ్గట్లేదన్న. 40 రూపాయలు 50 రూపాయలు రేట్ అయితే పలుకుతుందండి. ఇదైతే క్వాలిటీ కొద్దిగా లేదు. ఇదైతే 40 రూపాయలు అయితే రేట్ అయితే పలికిందన్న. పువ్వులు అయితే రీజనబుల్ రేట్ అయితే దొరుకుతున్నాయి, కానీ ఇక మనమైతే పువ్వులు వేయం కాబట్టి అయితే అడగలేదన్నా. 200 అయితే బ్యాగ్ అయితే పడుతుంది, 12 పూలు ఉంటాయన్న. క్యారెట్ అయితే 30 రూపాయలు కేజీ అయితే పడిందన్న. 40 రూపాయల క్వాలిటీ కూడా ఉంది ఇందులో. చాలా అంటే చాలా బాగున్నాయన్న. దొండకాయ అయితే అడిగాము, ఇదైతే 37 రూపాయలు అయితే చెప్తున్నారు. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాటు దొండకాయ. టమాటా అయితే ఈరోజు అయితే అడిగాము, బాక్స్ అయితే 200 రూపాయలు అయితే పడుతుంది. కొద్ది క్వాలిటీ అయితే ఇది 250 కూడా నడుస్తుందన్న. కాకరకాయ అయితే 400 రూపాయలు అయితే 40 రూపాయలు అయితే కేజీ అయితే పడుతుందన్న. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అలానే క్యాప్సికమ్ కూడా అడిగాము, 35 రూపాయలు అయితే కేజీతో పడుతుందన్న. క్వాలిటీ చాలా అంటే చాలా బాగున్నాయి, కాకపోతే రేట్లు మళ్ళీ పెరుగుతున్నాయి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి అన్న. ఉంటాను మరి.